దశకంఠునింట సీతయుండునని పక్షిరాజు సంపత్తి మాట విని, దశకంఠునింట సీతయుండునని పక్షిరాజు సంపత్తి మాట విని, లంకాపురమున ప్రతి అంగుళమును పరిపరి విధముల పరికిల్చితిని, లంకేశ్వరుని భవనములన్నీ తిరిగి తిరిగి పలుమారు వెదకి తిని అని చింతించుచు రాముని దలచుచు మారుతి సాగెను సీతను వెదకుచు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. రాక్షసమాయకు సీతలొంగెనో, రావణాసురుని వశమయ్యుండును, సవతి అగునని రావణు సతులు సీతను ద్వేషించి చంపియుందురు. హా రామ హా లక్ష్మణాయని కృంగి కృషించి వైదేహి ఒరిగెను అని చింతించుచు రాముని దలచుచు, అని చింతించుచు రాముని దలచుచు మారుతి సాగెను సీతను వెదకుచు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. పంజరమందున శారిక రీతిని లంకాపురమున సీతయుండెను, అంధకార బంధురమౌశాలల సీత నిరాశతో చెరలెందుండెను. రామ వియోగపు దుఃఖ భారమున తనకు తానుగా మరణముందెను అని చింతించుచు పుష్పకము వీడి మారుతి చేరే ప్రాకారము పైకి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. సీత జాడ కనలేదను వార్తను తెలిపిన క్రూరం లేకున్న ద్రోహం, హృదయ తాపకర ఘోర భయంకర దుర్వార్త విని రాముడుండునా, అన్నయే తన సర్వమనుకోనే లక్ష్మణుడాపై బ్రతికియుండునా అని మారుతి విరుద్ధ భావనల కలతగ నిలచే కన్నీటి ధారల. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. రామలక్ష్మణులు గతించిరనిన భరత శత్రుఘ్నులు బ్రతుకజాలరు. రామలక్ష్మణులు గతించిరనిన భరత శత్రుఘ్నులు బ్రతుకజాలరు. కౌసల్య సుమిత్ర కైకలు పుత్ర శోకమున మరణించెదరు. ఇంతటి ఘోరము గాంచినతనే సుగ్రీవాదులు మడియక మానరు అని మారుతి విరుద్ధ భావనల కలతగ నిలచే కన్నీటి ధారల. శ్రీ
హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. అటుపై రుమ సుగ్రీవు భార్యయో భర్త వియోగమున అసువులు బాయు వాలి భార్య దార ఓరమి జారా బ్రతుకలేక పరలోకము చేరు అంగదుడాదిగా వానరులందరూ శోకాబ్ది మునిగి మృతి చెందెదరు అని మారుతి విరుద్ధ భావనల కలతగ నిలచే కన్నీటి ధారల శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఇంత వినాశమున వల్ల నేను నే కిష్కింధకు పోనే పోను ఇంత వినాశమున వల్ల నేను నే కిష్కింధకు పోనే పోను వానప్రస్థాశ్రమవాసుడనై నియమనిష్టలతో బ్రతుకువాడనై వానప్రస్థాశ్రమవాసుడనై నియమనిష్టలతో బ్రతుకువాడనై సీతామాతను చూచి తీరెదను లేకున్న నేను అగ్ని దూకెదను అని హనుమంతుడు కృత నిశ్చయుడై నలుదెసలగనే సాహసవంతుడై శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. చూడమరచిన శోకవనమును చూపు మేరలో మారుతిగాంచను సీతారామ లక్ష్మణాదులకు ఏకాదశ రుద్రాది దేవులకు ఇంద్రాదియమా వాయుదేవులకు సూర్యచంద్ర మరుగణములకు వాయునందనుడు వందనములిడి వాయునందనుడు వందనములిడి అశోకవని చేరెను వడి వడి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఎల్లవేళలా శోకవనమున చల్లని గాలి వీచెడు మెల్లన ఎల్లవేళలా శోకవనమున చల్లని గాలి వీచెడు మెల్లన ఎటు చూచిన రాక్షస వీరులు కావలియుందురు రేయుబవలు రామకార్యమును నెరవేర్చుటకై రావణాదులు చూడకుంటకై రామకార్యమును నెరవేర్చుటకై రావణాదులు చూడకుంటకై వామన రూపము మారుతి దాలిచి వామన రూపము మారుతి దాలిచి వనమున సాగే పెద్దల తలచి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.